హాయ్ గైస్, ఫైనల్ మూవీ ఆఫ్ దిస్ ఫెస్టివల్ చూస్తాను భయ్య. నారీ నారీ నడమ మురారి. చార్మింగ్ స్టార్ శర్వానంద్ గారు ఉన్నారు ఈ సినిమాలో. సామజ వరగమన అండ్ ఓటీటీ సోనీ లివ్ లో ఒక మూవీ ఉంటుంది, వివాహ భోజనంబు అని. సందీప్ కిషన్ గారు ప్రొడ్యూస్ చేశారు ఆ మూవీని. ఆ సినిమా డైరెక్టరే నారీ నారీ నడమ మురారి సినిమా తీశారు భయ్య. ఆ రెండు సినిమాలు నాకు ఇష్టం. నారీ నారీ నడమ మురారి సినిమా చాలా లో ఎక్స్పెక్టేషన్ తో అండ్ చాలా లో బస్ తో మన ముందుకు వచ్చేసింది భయ్య. ఒక రోజు ముందే ప్రీమియర్స్ వేశారు. యాక్చువల్లీ 15th కి రిలీజ్ ఈ సినిమా, బట్ నేను నిన్న నైటే చూస్తాను పేడ్ ప్రీమియర్స్ ఉంటే. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే భయ్య, నాకు చాలా రోజుల తర్వాత సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది, సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేద్దాం చూద్దాం అన్నట్టు అనిపించింది ఈ సినిమా చూసాక. ఫస్ట్ హాఫ్ ఆ లెవెల్లో ఎంటర్టైన్ చేసింది నన్ను. ఫస్ట్ హాఫ్ స్టోరీని రాయడానికి ఎఫర్ట్ పెట్టారు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇద్దాం ఆడియన్స్ కి అన్న ప్రయత్నం కనిపించింది భయ్య. నాకు చాలా బాగా రాసుకున్నారు భయ్య. డైలాగ్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ ఎవరిదంటే ఈ సినిమాలో పెద్ద నరేష్ గారి క్యారెక్టర్ భయ్య. చాలా యూనిక్ గా ఉంది ఆయన క్యారెక్టర్. యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ దిస్ మూవీ ఫర్ హిస్ క్యారెక్టర్. అండ్ సంపత్ గారు కూడా చాలా బాగా చేశారు భయ్య. సునీల్ గారి రోల్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో. ఆయన చాలా సేపు ఉంటారు ఈ సినిమాలో. మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ అయింది. శర్వానంద్ గారు కూడా చాలా ఎఫర్ట్లెస్ గా కనిపించారు భయ్య. మంచిగా అనిపించింది ఆయన్ని స్క్రీన్ మీద చూస్తుంటే. ఇప్పుడు నెగటివ్స్ కి వెళ్లే ముందు వేరే దేని గురించి చెప్పను, రిలాక్స్. డైరెక్ట్లీ నెగటివ్స్ గురించి చెప్పేస్తాను భయ్య. ఇప్పుడు కొన్ని చాలా కన్వీనియంట్ గా రాసుకున్నారు భయ్య. అవి చెప్తే స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది, అందుకే చెప్పను. బట్ మీరు సినిమా చూస్తున్న టైంలో మీకు అర్థమైపోతుంది. ఈ కన్వీనియంట్ రైటింగ్ యాక్చువల్లీ సామజ వర్గం నా సినిమాలో కూడా ఉంటుంది. మంచి సాంగ్స్ ఉంటే బాగుండేది భయ్య. అన్ఫార్చునేట్లీ ఈ సినిమాలో మంచి సాంగ్స్ లేవు, అదొకటి మైనస్ అని చెప్తాను నేను. ఓవరాల్ నారీ నారీ నడమ మురారి సినిమా వర్క్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ యూనిక్నెస్ భయ్య. సెకండ్ హాఫ్ తో కొన్ని ఇష్యూస్ ఉన్నా, ఒక ప్లేస్ లో డిస్కనెక్ట్ అయ్యాను అని అనిపించిన ఓవరాల్ ఇట్స్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ భయ్య నందలెస్. శర్వానంద్ గారి దగ్గర నుంచి ఈ సంక్రాంతికి ఒక మంచి సర్ప్రైజ్ అనే చెప్తాను. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.81 టమాటోస్ భయ్య. ఇది నా రివ్యూ అబౌట్ నారీ నారీ నడమ మురారి భయ్య. మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో సినిమా. అండ్ డెఫినెట్లీ కమెంట్ చేయండి ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో. 5 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి కదా, విచ్ ఇస్ ద విన్నర్ ఆఫ్ దిస్ ఫెస్టివల్. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కమెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.